ఆయనకు నేను నమస్కరించుచున్నాను. గిరీశుడు హరికేశుడు, గిరీశుడు హరికేశుడు, హరిత వర్ణ కేశుడు మాత్రమే కాదు ఆయన, దివ్య తేజోమయమైనటువంటి హరితదేహుడు ఆయన, నానా వర్ణములు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు, కిమ్మీర దేహుడు, మనోహర రూపము కలిగినటువంటి వాడు. ఈ లోకములో ఉన్నటువంటి ఆకుపచ్చదనమంతా ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో ఉంటుంది. లేత గరిక మీద పింజర వర్ణం ఉంటుందే, అలాంటి వర్ణము కలిగినటువంటి వాడు, పచ్చనివాడు, నిత్య కళ్యాణం, పచ్చ తోరణములు మనకు కలిగించేటువంటి వాడు, సర్వమంగళ స్వరూపుడైనటువంటి మహానుభావుడు. అందుకని స్వామికి సర్వమంగళ స్వరూపుడు గనక సస్పింజరాయ అనేటువంటి పేరు సార్థకతైంది మహానుభావుడికి. పార్వతీపతి ఎలాంటి వాడు అంటే త్విషాంపతి, త్విషీపతి, బహుదీప్తిమంతుడైనటువంటి మహానుభావుడు ఆయన, వర్చస్సు కలిగినటువంటి వాడు. ఈశ్వరుడు గనక అర్చించినట్లయితే మానవులలో వర్చస్సు కలుగుతుంది, ఒక తేజస్సు. ఈశ్వరార్చన కళాధురీనుడు అవ్వాలి అంటే, ఈశ్వరార్చన కళాధురీనుడై ప్రకాశించాలి అంటే ఈశ్వరుని యొక్క దివ్య నామాన్ని, ఆ దివ్య అభిషేకాన్ని చేయాలి. అలాంటి మహానుభావుడు సూర్యుని కంటే అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. సూర్యులకే సూర్యుడు, ఆయన కన్నే సూర్యుడు. కంటికే ఇంత కాంతి ఉంటే ఆయనకింత కాంతి ఉండాలి. కాంతి దాత పరమేశ్వరుడు, కాంతిని అందించేటువంటి వాడు పరమేశ్వరుడు. శాస్త్రోక్త దక్షిణోత్తరములైనటువంటి వాటికి మార్గదర్శకుడు ఉన్నాడే. పథీనాం పతయే నమః. మార్గము తెలియనటువంటి వారికి, మార్గదర్శకులకు అంటే బాటసారులకు, జీవితం అనేటువంటి దానిని, ఆ బాటను నడిచేటువంటి వారికి మార్గము చూపించేటువంటి మహానుభావుడు, ప్రబోధకుడు, ప్రచారకుడు. ప్రబోధకుడు, ప్రచారకుడు, ప్రభాకరుడు. ప్రబోధం చేస్తాడు, ప్రచారం చేస్తాడు, వెలుగుని చూపిస్తాడు. ప్రభా అంటే వెలుగు అన్నమాట. ప్రభాకరుడు అంటే వెలుగుని ఇచ్చేవాడు అని అర్థం. ధర్మ మార్గములలో చూపించి ధర్మమైనటువంటి మార్గం వైపు పయనింపచేసి మన జీవితములను ధన్యము చేసేటువంటి మహానుభావుడే ఈశ్వరుడు. ఓం. ఇంకా దివ్యమైన ఈశ్వర స్వరూపం ఎలాంటిది, ఈశ్వరుని యొక్క దివ్య వైభవం ఎలాంటిది అంటే, ఈశ్వరుడు వృషభ వాహనాధీశుడు. ఈశ్వరుడు అంటే వృషనికేతనుడు. వృషము అంటే వృషభము అంటే ధర్మం అని అర్థం. అందుచేతనే 7 కొండలలో వృషాద్రి, వృషభాద్రి అని కూడా అంటారు. 7 కొండలలో వృషాద్రి, వృషభాద్రి అంటే ధర్మం, ధర్మమైనటువంటి మార్గం వైపు మనల్ని మళ్లించేటువంటి వాడు మహానుభావుడు. అందుచేతనే వృషభ వాహనాధిపతి. ఆ వృషభము అంటే ధర్మం, వృషభ విహారుడైనటువంటి మహానుభావుడైన అట్టి స్వామివారి యొక్క దివ్య చరణములను మనం సేవించాలి. అందుచేత స్వామివారికి ప్రమథనాయకం, నయనసాయకం, దివ్యగాయకం, కీర్తిదాయకం, శమవిధాయకం, సౌఖ్యనేయకం, మదనమర్దినం మృడముపాస్మహే. శంకరా శివా, హరా శంకరా శివా, శంకరా శివా, హరా శంకరా శివా. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.